ఎక్కడో విజయవాడలో పుట్టి ఢిల్లీలో సిబిఐ ఆఫీసర్ అయ్యి ఇప్పుడు నన్ను ట్రాప్ చేయడానికి కలకత్తా వచ్చావు. ఇట్స్ అ లాంగ్ జర్నీ. నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. నాకు ముచ్చట కలిగితే వాడిని నా చేతులతోనే చంపడం మరి ముచ్చట. సార్, హైదరాబాద్ నుంచి అర్జెంట్ కాల్. ఎస్. హా హా రాఘవరావు, రాఘవరావు, గుడ్ న్యూస్. నా కూతురు రాజుకి తెలిసింది. 3 ఏళ్ల క్రితం ఏమైందో తెలియదు. నా కూతురు క్షేమంగానే ఉంది. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కమాన్ మిస్టర్ రాఘవరావు, కమాన్ గెట్ అప్ ఐ సే. కమాన్ కమాన్, సిట్ డౌన్, సిట్ డౌన్, కూర్చో, సిట్ డౌన్, సిట్ డౌన్. భోజనం చేస్తారా? నాకు ప్రియం అంటే చాలా ప్రాణం. ఐ లవ్ హర్. యునో, బుల్లెట్లు కూడా తాకడానికి భయపడే ఈ గుండెల మీద నా ప్రియమ్మ చిట్టి చిట్టి పాదాలతో ఎన్నిసార్లు తన్నించుకున్నాను. మిస్టర్ రాఘవరావు, నీకు ఆడపిల్లలు ఉన్నారా? ఉంటే వాళ్ళ మీద మరీ మమకారం పెంచుకోకు. సెంటిమెంట్లు అయిపోతావు. ఒకసారి సెంటిమెంట్లు ఫూల్ అయిపోతావు. తిను గుడ్డు, తిను. 3 సంవత్సరాల నుంచి ఎంత చిత్రత అనుభవించానో తెలుసా? ఎందుకీ ఐశ్వర్యం, ఎందుకీ ఆర్భాటం అనిపించింది? ఇంకా నాకు అది లేదు. నా ప్రేమ వచ్చేస్తుందిగా. అన్నీ నా ప్రియమ్మకే. ఆనందాన్ని భరించలేకపోతున్నాను, భరించలేక 100 మంది నిలబెట్టి AK-47 జగజగజగజగాన్ని కాల్ చేయాలంత హ్యాపీగా ఉంది. అది బెటరా, 2-3 సిటీ బస్సుల్ని తగలబెట్టేయడం బెటరా? అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాదోదకం పావనం శుభగుం శుభం. మా నాన్నగారు హోమం చేస్తున్నారు. మనవరాలంటే తనకి ప్రాణమే. ఏంటి రాఘవరావు, అయిపోయిందా? ఓ, వెళ్ళు, ఇంటికెళ్ళు. ఏంటలా షాక్ అయి చూస్తున్నావు? నిజంగానే ఆఫ్టర్ ఆల్ దేశానికి స్వాతంత్రం వచ్చిందనో, ఆ స్వాతంత్రానికి 50 ఏళ్ళు నిండాయనో ఉరిపడ్డ ఖైదులకి సైతం ప్రాణభిక్ష పెడతారు. అంతకన్నా గొప్ప రోజుది. బ్రతికే ఒప్పు. ఓ, వెళ్ళు, వెళ్ళు, ఇంటికెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఏంటి సార్, ఏంటి వాడు అలా వదిలేశారు? వాడు బతుకుంటే ఎంత ప్రమాదకరం మీకు తెలీదా? వాడు బ్రతికితే మన ఉనికే ప్రమాదం. అన్ని ఆధారాలు ఉన్నాయి వాడి దగ్గర. చేతికి దొరికిన అలా వదిలేయటం మంచిది కాదు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ సార్. ప్రమాదాలు మనకేం కొత్త కాదు. అసలు ప్రమాదాలు మన భుజం వెనకే పొంచి ఉండకపోతే థ్రిల్లేముంటుంది చెప్పు? డోంట్ వరీ, దీన్ని మరోలా సాల్వ్ చేద్దాం. నాకు ఆ మెకానిక్ కావాలి. 3 ఏళ్ళు నా నుండి నా కూతురుని దూరం చేశాడు. వాడు కావాలి. దానికి ఏర్పాట్లు చేయి. నాన్నగారు, ప్రియం ఆచూకి తెలిసింది. నువ్వు చేయాల్సిన హోమం నువ్వు చేయి. ఏమైంది? అక్కడ ఏదో ఎలుగుబడి వచ్చిందా? ఎలుగుబడి కాదండి, దెయ్యం. దెయ్యం? దెయ్యం కాదండి, రాక్షసి. రాక్షస? అదే కాదండి, అదే అదే ఏదో వచ్చిందండి.
మన బాబు దొంగ పడవా నన్ను చడిపిస్తావా నిన్ను థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉందండి. స్వచ్ఛమైన ఆ జలపాతంలా నా మనసు కూడా చెప్పలేనంత సంతోషంతో తుళ్ళి పడుతోందండి. ఇలా స్వేచ్ఛగా బ్రతకాలనుకున్నాను. నా కోరిక చివరికి కలగానే మిగిలిపోతుందనుకున్నాను. మా నాన్న నీడ కూడా బాబు మీద పడ్డానికి వీల్లేదు. మనం ముగ్గురం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. దొరా దొరా ఏంటి ఏమైంది? ఏనుగు ఊపిలే దిగబడిపోనాలి. ఆగు దొరా, అది మోట ఊపి. అందులో పడ్డ జీవం ఏది బయటికి రాలేదు, చచ్చిపోవాల్సిందే. ఆ దొడ్డ పని కాదు. అమ్మా నువ్వన్నా చెప్తాలే, శానా ప్రమాదం. ఆపమ్మా. ఏమండి, దాన్ని ఎలాగైనా కాపాడండి. రామకృష్ణ, నమస్తే. నేను మహేంద్రని, ప్రియమ్మ ఫాదర్ని. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది.
ఇన్ని రోజులు నాకు ఒకటే దిగులు, నిన్ను చూడలేకపోయానే అని. ఎందుకంటే 20 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచిన నా కూతురు నన్ను కాదని 20 నిమిషాల్లో నీ వెనక వచ్చేసిందంటే నువ్వెంత మగాడివై ఉండాలి. అది అలాంటి మగాడిని చూడలేకపోయానే అని దిగులు. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ సెలెక్షన్. ప్రియమ్మ బాగానే ఉందిగా, ఉంటుందిలే, బాగానే చూసుకుంటావు. ప్రియమ్మ వెనకున్న కోట్ల ఆస్తులకు ఆశపడకుండా ఈ చెట్లు పుట్ల మధ్య లైఫ్ గడుపుతున్నావంటే నీ ప్రేమలో నిజాయితీ చాలా ఉంది. అవును, మీకు పాపో బాబో? బాబు కదూ? నైస్. కలుద్దాం, ఒక మంచి రోజు చూసుకొని మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.